కాసేపట్లో నిజామాబాద్ కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. కాసేపటి క్రితమే హైదరాబాద్ బేగంపేట చేరుకున్నారు అమిత్ షా. అక్కడి నుంచి నిజామాబాద్ కి బయలుదేరారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు అమిత్ షా. జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించి అక్కడే రైతులతో మాట్లాడనున్నారు అమిత్ షా. కంటేశ్వర్ క్రాస్ రోడ్ లో డి శ్రీనివాస్ విగ్రహం ఆవిష్కరించనున్నారు అమిత్ షా. అనంతరం పాలిటెక్నిక్ గ్రౌండ్ లో జరిగే కిసాన్ మహాసభకి హాజరవుతారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం 3.5 దశాబ్దాలుగా పోరాడుతున్నారు రైతులు. పసుపు బోర్డును ఏర్పాటు చేసిన కేంద్రం ఇవాళ నిజామాబాద్ లో ఆఫీస్ ని ప్రారంభిస్తోంది. బోర్డు ఏర్పాటు తమ ఘనతగా చెప్పుకుంటున్నారు బీజేపీ నేతలు. ఇవాల్టి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తిరుగు ప్రయాణంలో బేగంపేటలో పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు అమిత్ షా. కాసేపట్లో నిజామాబాద్ కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి దివాకర్ సిద్ధంగా ఉన్నారు. దివాకర్, అమిత్ షా షెడ్యూల్ ఏ విధంగా ఉంది ఈ రోజు, అలాగే ఆయన కార్యక్రమానికి ఇంకా ఎంతసేపట్లో వచ్చే అవకాశం ఉంది? మరి కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ చేరుకొనున్నారు. డైరెక్ట్గా పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఆయన ఆర్యనగర్కి వెళ్ళనున్నారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన అనంతరం అక్కడే ఉన్నటువంటి బస్వా గార్డెన్లో ఏర్పాటు చేసినటువంటి అధికారులు రైతులతో ఆయన కాసేపు మాట్లాడతారు. పసుపు రైతుల నుంచి సలహాలు సూచనలు కూడా తీసుకుంటారు. ఆయన కూడా కొన్ని విషయాలు వారితో చర్చిస్తారు. దాని తర్వాత నెక్స్ట్ కంటేశ్వర్ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి డిఎస్ విగ్రహం వద్దకు బై రోడ్గానే వెళ్తారు. అక్కడ డిఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రస్తుతం మనం ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రైతు సమ్మేళనం పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఈ మైదానానికి వచ్చి రైతులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఇప్పటికే పసుపు రైతులు మనం చూస్తున్న పసుపు రైతులు భారీగా తరలి వస్తున్నారు. నిజామాబాద్ జిల్లానే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పసుపు రైతులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నట్టు చెప్తున్నారు. 4 దశాబ్దాల పసుపు రైతుల పోరాటానికి ఫలితం దక్కింది అని చెప్పి బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేయడమే కాకుండా పసుపు బోర్డు జాతీయ చైర్మన్గా తెలంగాణ బిడ్డ, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అంకాపూర్ రైతు బిడ్డకు కేటాయించడం, పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని కూడా నిజామాబాద్లోనే కేటాయించడం, ఇది ఒక పెద్ద ప్యాకేజీగా ఇందూరు జిల్లాకు బీజేపీ ప్రభుత్వం ఇస్తుందని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఈ ప్రోగ్రామ్ని బీజేపీ క్యాప్చర్ చేసుకొని దాని ప్రయోజనకరంగా తీర్చిదిద్దేందుకు కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా నలుమూలల నుంచి రైతులను తరలించే ప్రయత్నం చేశారు. బీజేపీ శ్రేణులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నాయి. పాలిటెక్నిక్ మైదానం ఇప్పుడే నిండుకున్నది, రైతులందరూ కూడా చేరుకోవడం జరిగింది. అమిత్ షా సభలో రైతులను ఉద్దేశించి మాట్లాడడంతో అసలు ఏం మాట్లాడతారు, పసుపు రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తారు, పసుపు రైతులకు సంబంధించి ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాలు ఎట్లా ఉండబోతాయని అందరూ ఆసక్తికరంగా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమిత్ షా రాక కోసం ఇప్పటికే బీజేపీ క్యాడర్ కూడా ఒకవైపు వేచి చూస్తున్నారు. అయితే బస్వా గార్డెన్లో అధికారికంగా ఏర్పాటు చేసినటువంటి ఈ రివ్యూ మీటింగ్లో అమిత్ షా కేంద్ర మంత్రితో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. పసుపు రైతులు సెలెక్టెడ్ కొంతమంది ఉత్తమ పసుపు రైతులను సెలెక్ట్ చేసిన వారికి మాత్రమే అక్కడ అనుమతి ఉంది. వారితో చర్చించిన అనంతరం ఇక్కడికి పాలిటెక్నిక్ కళాశాలకు చేరుకుంటారు. ఉదయం నుంచి కూడా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాల సమన్వయంతో ఆక్టోపస్, గ్రే హౌట్స్ మొత్తం 1300 పోలీస్ సిబ్బంది సెక్యూరిటీ ఈ బందోబస్తులో పాల్గొన్నారు. మొత్తం మీద అమిత్ షా రాక నేపథ్యంలో పసుపు రైతుల్లో ఒక ఆసక్తి నెలకొంది. పసుపు బోర్డు ఇన్నాళ్ళ నుంచి 4 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి పసుపు బోర్డు అయితే ఏర్పాటైంది. ఇక ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ, ఎగుమతులు పెంచేందుకు ఎలాంటి కార్యాచరణ తీసుకుంటారు, పసుపుకు మద్దతు ధర ఇచ్చేందుకు బోర్డు ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది, రైతులకు ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతాయి, సబ్సిడీలు ఎట్లా ఉంటాయి, పసుపు పంట పెంచేందుకు విస్తీర్ణం పెంచేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపడతారో మొత్తం వివరించే ఆస్కారం ఉంది. ఇందులో సహకార శాఖ అధికారులు కూడా కేంద్ర సహకార శాఖ అధికారులుగా పాల్గొనడంతో రైతులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. Yes, thank you, Divakar.